హాయ్ గాయ్స్, ఎప్పుడు గోల్డ్ ఫేషియల్ అయినా మాకు ఫ్రూట్ కావాలి అని చెప్పి అడుగుతున్నారు కదా. సో చాలా మంది అడుగుతూ ఉన్నారండి ఇది. సో ఇది వచ్చేసి బూస్ట్ గ్లో కిట్ అనమాట. సో ఇది మీకు ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ అయితే ఉండదండి, ఇది మన దగ్గర మాత్రమే అవైలబుల్ ఉంది. సో ఇది మంచి బ్రాండ్, ప్రొఫెషనల్ వైట్నింగ్ పర్పస్ మాత్రం అదిరిపోతుంది కిట్. మీ అందరికీ తెలుసు కదా, ఒక మంచి లుక్ అనేది ఇస్తుంది అనమాట. ఈజీగా ఈ ఫేషియల్ చేసుకున్నాక ఒక 20 days వరకు అదే ఫేర్ టోన్ అనేది ఉంటుంది. సో బట్ కాకపోతే నేను ఫ్రూట్ ఎందుకు రికమెండ్ చేయట్లేదు అని అడుగుతున్నారు కదా. ఈ ఫ్రూట్ కూడా నేను రికమెండ్ చేయొచ్చు, కాకపోతే ఏంటి అంటే మన దగ్గర వచ్చేసేసి అందరూ కూడా మోస్ట్లీ వైట్గానే ఉంటారండి, ఫేర్ టోన్తోనే ఉంటారు. సో వాళ్ళకి గోల్డ్ ఇస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి నేను గోల్డ్ రికమెండ్ చేస్తున్నాను తప్ప సో ఫ్రూట్ చేసుకోకూడదా అని కాదు. సో ఇప్పుడే నేను ఈ ఫేషియల్ కూడా కంప్లీట్ చేశాను. సో ఇక అలాగో మీరు అడుగుతున్నారు కదా అని చెప్పేసి కొత్త కిట్ కూడా ఓపెన్ చేశాను అనమాట. ఇప్పుడే ఓపెన్ చేశాను, ఓల్డ్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి మీకు ఒకసారి చూపిద్దాము అనుకున్నాను. రెగ్యులర్గా అనుకుంటున్నాను, బట్ ఇది కొంచెం ఎనఫ్కి వచ్చేసేసింది అనమాట. సో ఇక్కడ వరకు వచ్చేసింది. ఇంకా ఆ కిట్ ఎందుకులే, ఒక 1 week ఆగితే కొత్త కిట్ ఓపెన్ చేద్దామని చెప్పి నేను వెయిట్ చేసి ఇప్పుడు మీతో చూపిస్తున్నాను అనమాట. సో ఈ ఫ్రూట్ అనేది కూడా మనం చేసుకోవచ్చు అండి, వైట్నింగ్ పర్పస్. అండ్ నేను ఈ ఫ్రూట్ అనేది ఏంటి అంటే జనరల్గా సెలూన్కి వచ్చి 500 ఫేషియల్ లేదా 300 క్లీనప్ అడుగుతూ ఉంటారు కొంచెం లో బడ్జెట్లో. వాళ్ళ కోసం నేను ఫ్రూట్ అనేది తెప్పించుకుంటాను. బట్ ఫ్రూట్లోనే కొంచెం 700-800 ఫేషియల్ అయినా పర్లేదు అని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఈ బ్రాండ్ అనేది నేను చూస్ చేసుకుంటాను. సో ఇక్కడ ఇదే బ్రాండ్ కాకుండా ఫ్రూట్లో వేరే బ్రాండ్స్ ఉంటాయి. సో నేను అది వాడతాను లో ప్రైస్ ఫేషియల్స్కి. బట్ కాకపోతే కొంచెం ప్రైస్ పెంచి ఈ ప్రొఫెషనల్ బ్రాండ్లో ఫ్రూట్ ఇస్తామన్నమాట. కస్టమర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అదంతా. సో ఓకే అండి, ఇప్పుడు నేను ఫ్రూట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇది ఫేర్గా ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, బ్లాక్గా ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. యూజెస్ చూసుకున్నట్లయితే మంచి యూజెస్ ఉంటాయి. అండ్ కిట్ ఇన్సైడ్ ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను, స్టెప్స్ అనేది. సో మరి ఇది ఇంత ప్రైస్ పెట్టి తీసుకోవాలా, లో ప్రైస్లో కూడా తీసుకోవచ్చు కదా, దానికి ఎలా అన్నది నేను ఫైనల్లీ చెప్తాను. సో ఫస్ట్ కిట్ని చూద్దాం రండి. ఒక్కొక్కటి లోపల మనకి ఎలా ఉంటుంది అని చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే జెల్. సో నేను ఇలా కాకుండా మీకు స్టెప్స్ అర్థమయ్యేలాగా క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ నేను క్రీమ్ తీసుకుంటాను. అండ్ చాలా వరకు ఫస్ట్ స్క్రబ్ చేస్తారు. సో స్క్రబ్ అనేది చేయకూడదు, స్టార్టింగే క్రీమ్ చేయాలి. ఎందుకంటే క్లయింట్కి స్కిన్ అనేది ఒకేసారి మనం రఫ్నెస్ ఇవ్వకూడదు. అండ్ కొంచెం ఫస్ట్ క్రీమ్తో మనం మసాజ్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే స్కిన్ కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట. దానిపైన మనము స్క్రబ్ ఇవ్వాలి. అంతేకాని చాలా వరకు స్క్రబ్ ఫస్ట్ ఇస్తున్నారు, స్క్రబ్ కాకుండా క్రీమ్ తీసుకోండి ఫస్ట్ మీరైతే. ఇక అందరి గురించి మనకు అనవసరం, నా మెథడ్లో ఫాలో అయ్యే వాళ్ళ కోసం నేనైతే చెప్తున్నాను. అండ్ క్రీమ్ తీసుకోండి. సో నేను ఫస్ట్ క్రీమ్ చూపిస్తాను మీకు. సో చూడండి, ఇన్సైడ్ అనేది ఇలా ఉంటుంది. సో జస్ట్ నేను ఇప్పుడే ఓపెన్ చేసిన కిట్ ఇది, మనకి రావడం ఇలానే వస్తుంది. అండ్ బిగ్ కిట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా తక్కువగా వచ్చింది అలా అంటూ ఉంటారు. సో కొంచెం గ్యాప్తో ఉంటాయండి కాస్మెటిక్స్, మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా. సో ఇలా ఉంటుంది. ఇది ఎక్కువగా యాపిల్ ఫ్లేవర్తో ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసేసి మొత్తం మిక్స్డ్ ఫ్రూట్ కూడా దీంట్లో మిక్స్ అవుతుంది అనమాట. కంప్లీట్గా ఎక్స్ట్రాక్ట్స్ అన్నీ కూడా ఫ్రూట్ ఉంటాయి. ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా అయితే ఉంటుందండి. ఫస్ట్ మనము క్రీమ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నేను మీకు రాసి ఇస్తాను, మీకు తెలుసు కదా నేను ఎప్పుడు రాసి ఇస్తానని చెప్పి. సో అలానే ఫాలో అయితే అవ్వండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్రీమ్ అనమాట. అండ్ ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది ఇది. సో ఇంకా సెకండ్ అయితే చూద్దాము. అండ్ దానికంటే ముందుగా యూజెస్ అన్నీ కూడా ఉంటాయండి కిట్ మీద మెన్షన్ చేసి. సో ఒక్కొక్కటి చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అన్నది నేను మీతో షేర్ చేస్తాను. గాయ్స్, ఇంకా ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే అసలు ఎంత సేఫ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో. డిస్టిల్ వాటర్లో మనకి వచ్చేసేసి ఈ వ్యాక్స్ అనేది, బీ వ్యాక్స్ అండ్ ఎల్ఎల్పి ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ అనేది, అండ్ పర్ఫ్యూమ్, అండ్ అంతేకాకుండా పర్ఫ్యూమ్డ్ కలర్ అనేది, అంటే మనకి ఇట్లా కలర్స్ అనేది రావడం కోసం అని చెప్పేసి యూజ్ చేస్తారనమాట. ఓకే, అండ్ అంతే తప్పించి ఇంకెలాంటి హార్మ్ఫుల్ లేదు ఇంగ్రీడియంట్. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చాలా చాలా అంటే మనకి హార్మ్ఫుల్ లేని ప్రోడక్ట్ ఇది. సో బెస్ట్ అండి. ఇదైతే నేను 14 years 15 years వాళ్ళకు కూడా చేసిన రోజులు ఉన్నాయి.
ఎందుకు అంటే కొంచెం అమ్మాయిలు మెచ్యూర్డ్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ ఇంకా ఆ ఏజ్లో వద్దు అంటే 12 years 13 years అని చెప్పినా కూడా లేదు ఏదో ఒకటి చేయండి అన్నప్పుడు బ్లీచ్ కానీ డీటాన్ కానీ వాళ్ళకి చేయకుండా నేను సింపుల్గా క్లీనప్ వేలో ఒక స్క్రబ్ అండ్ ఒక ప్యాక్ ఒక జెల్ తీసుకొని వాళ్ళకి క్లీనప్ కంప్లీట్ చేస్తూ ఉంటాను అనమాట. సో హార్మ్ఫుల్ లేదని చెప్పడం కోసం ఎగ్జాంపుల్కి చెప్పాను అంతే. సో ఇది క్రీమ్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్క్రబ్. ఓకే, ఇది స్క్రబ్, ఇది సెకండ్ వన్ గుర్తుపెట్టుకోండి. సో ఇక మొత్తం సేమ్ అంతే ఇంగ్రీడియంట్స్ కూడా. అండ్ ఇందులో వచ్చేసి ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంకా సేమ్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటుంది, విత్ రోజ్ పెటల్స్ అనేది కూడా మిక్స్ అవుతుంది. మోస్ట్లీ ఈ ఇంగ్రీడియంట్తో ఇవి కొన్ని ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అనేవి స్క్రబ్లో కలుస్తాయి అంతే. సో ఇంకా స్క్రబ్ ఇన్సైడ్ కూడా చూద్దాము. సో ఇదిగో స్క్రబ్ చూసారు కదా, ఇది ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉంది అని చెప్పేసి అయితే అనుకోకండి. ఇది నేను విత్ లెగ్స్కి అండ్ హ్యాండ్స్కి కూడా చేశాను, బాడీ మసాజ్లో యూస్ చేశాను అనమాట. సో అందుకని ఇది మనకి కొంచెం ఎక్కువగా అయిపోయింది అంతే. సో ఇది కూడా ఇలా ఉంటుంది, కొంచెం మనకి స్క్రబ్ తగులుతూ ఉంటుంది అంతే. ఓకే, ఇది వచ్చేసేసి మనకి స్క్రబ్ అండ్ సెకండ్ స్టెప్ అండి. ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఓకే, అండ్ థర్డ్ అయితే చూద్దాము. ఇక థర్డ్ వచ్చేసేసి జెల్ అండి. ఈ జెల్ని మనము మంచిగా స్కిన్ అనేది ఏంటి అంటే మనకి సాఫ్ట్గా అవ్వడానికి, గ్లాసీగా అవ్వడానికి, షైన్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ జెల్ని మాత్రం మీరు మంచిగా పర్ఫెక్ట్గా ఒక 10 minutes మసాజ్ అనేది ఇవ్వండి. అండ్ ఇందులో కూడా ఇంగ్రీడియంట్స్ మనకి అలోవెరా ఉంది, రోజ్ వాటర్ ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఆల్ ఫ్రూట్స్ది ఎక్స్ట్రాక్ట్స్ అయితే ఉంది, గ్లిజరిన్ ఉంది, అండ్ ఆరెంజ్ పీల్ పౌడర్ అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఇంగ్రీడియంట్స్ అండి. దీంట్లో ఏం హార్మ్ఫుల్ లేదు, కామన్. ఇంకా డిస్టిల్ వాటర్, బీ వ్యాక్స్ ఇవంతా కామన్, మీకు క్రీమ్స్లో కూడా కలుస్తుంది డిస్టిల్ వాటర్ ఇవన్నీ కూడా. సో అలాగే ఫేషియల్స్లో కూడా. అండ్ ఇన్సైడ్ ఎలా ఉందో చూద్దాం. ఈ జెల్ చాలా బాగుంటుంది చూడడానికి, చూడండి ఎలా ఉందో గాయ్స్. ఇంకా జెల్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్లీ బ్రెడ్ జామ్ లాగా ఉంది కదా, లైక్ టెంప్టింగ్ ఫర్ ఈటింగ్ అన్నట్టు. సో బట్ అయితే అది అయితే కాదండి, అండ్ జెల్ అనమాట ఇది. సో ఈ జెల్ కొంచెం మనం తీసుకోగానే స్కిన్ మీద అప్లై చేయగానే కూల్గా అనిపిస్తుంది. ఏ జెల్ అయినా అంతే, ఇది కూల్నెస్ ఇస్తుంది. ఇలా ఇవ్వడానికి అలోవెరా అనేది దీంట్లో ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్ ఏంటి అంటే అలోవెరా జెల్ తీసుకొని అప్లై చేసి చూడండి, మంచి జెల్ అయితే మనకి బ్రాండెడ్ జెల్లో కూల్గా అనిపిస్తుంది అనమాట. సో అదే రీజన్ ఈ జెల్స్లో కూడా మనకి జెల్ ఫామ్ అవ్వడం కోసం అని చెప్పేసి అలోవెరా ఎక్స్ట్రాక్ట్స్ కంపల్సరీ ఉంటున్నాయి ఏ కిట్లో అయినా సరే. సో అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫైనల్లీ ప్యాక్ అండి. సో ప్యాక్, సో ఈ ప్యాక్ అనేది మనము వేసుకున్నప్పుడు స్కిన్ టైట్ అవడానికి, ఫెయిర్నెస్ రావడానికి అన్ని యూజెస్ చాలా బాగుంటాయి ఈ ప్యాక్లో. సో ఓకే, ఈ ప్యాక్ రావడమే కొంచెం తక్కువ వస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా స్క్రబ్ ప్యాక్తో నేను బాడీ మసాజ్ కంప్లీట్ చేశాను. సో అందుకే ఇవి రెండు నాకు ఫాస్ట్గా అయిపోయాయి. అండ్ ఇవి రెండు నేను ఎక్కువ యూజ్ చేయలేదన్నమాట. ఓకే, సో ఇది ప్యాక్ అనమాట. ఈ ప్యాక్ని వేసుకుంటే స్కిన్ టైట్ అవుతుంది, వైట్నింగ్ ఉంటుంది, అండ్ ఓపెన్ పోర్సెస్ అన్నీ కూడా నీట్గా ఏమైతే ఉందో డస్ట్ అదంతా బయటకు తీసుకొస్తుంది పోర్సెస్లో నుంచి. సో మంచిది ఈ ప్యాక్ కూడా, హ్యాపీగా వేసుకోవచ్చు. ఈ 3 పర్చేస్ చేయకోకుండా ఇది ఒక్కటి పర్చేస్ చేసి కూడా మీరు ఫేస్ ప్యాక్ లాగా వాడుకోవచ్చు రెగ్యులర్గా. అండ్ గాయ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సేఫే, మోస్ట్లీ నేను చెప్పిన ఇంగ్రీడియంట్సే ఉన్నాయండి. సో ఎలాంటి హార్మ్ఫుల్ అయితే లేదు. అండ్ మంచి ఇంగ్రీడియంట్స్ తోటి హెల్ప్ఫుల్ ప్రోడక్ట్, స్కిన్ వైట్నింగ్ పర్పస్ చాలా బాగుంటుంది కిట్. కావాలి అనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి. ఇంకా ప్రైస్కి అయితే వచ్చేద్దాము. ఎలా చేసుకోవాలి అనేది ఎండ్ స్క్రీన్లో తప్పకుండా ఇస్తాను, చెక్ చేసేయండి. అండ్ ఇంతకు ముందు మీద ఇది ప్రైస్ అయితే పెరిగింది 100 రూపీస్ అనేది. ఈచ్ వన్ వచ్చేసి 850 రూపీస్ పడుతుంది ఒక బాక్స్ వచ్చేసి మనకి. సో ఇవి నాకు యూజ్ అవుతాయి. నాకు ఈ కిట్ పార్లర్లో వచ్చేసేసి ఒక 1 month వస్తుందండి, ఎగ్జాక్ట్లీ 1 month. ఇంకొకసారి చెప్పలేం, క్లయింట్స్ ఎక్కువ వస్తే త్వరగా అయిపోద్ది. బట్ కాకపోతే మీకు ఇదంతా కూడా అవసరం అయితే ఉండదు. సో నేను ఫిల్లింగ్ పర్పస్ చెప్తాను, మీ అందరికీ తెలుసు కదా.
సో అది ఎలా ఏంటి అన్నది నెక్స్ట్ నేను చూపిస్తాను, ఆ ఫిల్లింగ్ కూడా. సో మీరు అది కూడా చూడండి. సో చూసారు కదా, కొంచెం అప్లై చేసి తీయగానే స్కిన్ చాలా ఫ్రెష్గా అయితే అనిపిస్తుంది. సో మంచి యూజెస్ అయితే ఉన్నాయి ఈ కిట్లో. అండ్ ఇంకా ఫిల్లింగ్ పర్పస్ ఏంటి అని చెప్పి టెన్షన్ అయితే అవ్వకండి. ఇదిగోండి, నేను మీకు గోల్డ్ ఇస్తున్నాను కదా, సో సేమ్ అంతే అనమాట, సేమ్ అలానే ఫిల్లింగ్ పర్పస్ అయితే వస్తుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ స్క్రబ్ తీసుకుంటున్నాను. సో మీరు ఏంటి అంటే ఇండివిజువల్గా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఇండివిజువల్గా కూడా పర్చేస్ చేయండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మీకు ఎలా కావాలంటే అలా ఈచ్ వన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇలా స్క్రబ్ అయితే తీసుకొని చక్కగా దీంట్లో మీకు ఫిల్లింగ్ చేస్తాం తప్ప ఏది కూడా కలవదు. బట్ ఇలా నేను ఓపెన్గా చెప్పడం వల్ల ఏంటి అంటే మనవి సేమ్ అలానే కాపీ కొడుతున్నారు గాయ్స్. నాకు అదే చాలా పెయిన్ అనమాట. ఎందుకు ఇలా కాపీ కొడతారో అర్థం కాదు. ప్రతిదీ ఏది చెప్తామో మనము అది నేనేమో ఫీడ్బ్యాక్స్ చూస్ చేసుకొని క్లయింట్స్వి వాటి మీద చెప్తూ ఉంటాను. బట్ కానీ నాకు అదే వచ్చి మళ్ళీ కాపీ కొట్టి చెప్తూ ఉంటారు. సో అందుకే నేను కొంచెం చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏది చేస్తే అది చేయడం ఎంతవరకు కరెక్టో కూడా అర్థం కావట్లేదు. బట్ ముందు ఐడియాస్ రావేమో. నాకు ఇది బిజినెస్ పర్పస్ నేను చూసుకోవట్లేదండి. మీతో అందరితోటి ఇంత పెద్ద కిట్ కొనిచ్చలేం కదా, మీకు వేస్ట్ అవుతుంది అని చెప్పి ఆలోచించి నేను ఈ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా ఇస్తే మీకు హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి. సో గాయ్స్ చూసారు కదా, మనము పెద్ద కిట్ నుంచి చిన్న కిట్కి అయితే వచ్చేసాము. అండ్ ఇది ఇంకా ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఇంతకుముందు నేను 500కి అయితే ఇచ్చాను, ఇప్పుడైతే నేను ఒక 100 అనేది పెంచుతున్నాను. ఎందుకు అంటే ఈ కిట్ కూడా ప్రైస్ పెరిగింది. సో అందుకని 600 అవుతుంది. ఈజీగా 5 టైమ్స్ అనేది మీరు ఫేషియల్ చేసుకోవచ్చు, 5 టైమ్స్ హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. సో అండ్ ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడటమే కాదండి, దానికి తగ్గిన ప్రొటెక్షన్ తీసుకోవాలి, స్కిన్కి కేర్ ఉండాలి, ఎలాంటి హార్మ్ఫుల్ ఉండకూడదు, కెమికల్ వల్ల స్కిన్ అనేది ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పి మీరు అనుకున్నట్లయితే సో ఈ కిట్ని పర్చేస్ చేయడం చాలా బెస్ట్. అండ్ ఎవరైనా చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఇది వచ్చేసి 13-14 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయండి. మంత్లీ 1 టైం చేసుకోండి, మీ స్కిన్ హ్యాపీగా హెల్తీగా ఉంచుకోండి. ఎలాంటి క్రీమ్స్ వాడినా ఫేషియల్ మాత్రం మర్చిపోవద్దు. మంచి యూజెస్ ఉన్నాయి దీంట్లో. సో అన్నీ కూడా ఈ 4 స్టెప్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసేసి స్క్రబ్ అనమాట. సో అన్ని 4 స్టెప్స్ ఉంటాయి. అండ్ జెల్ చూడండి ఎంత బాగుందో చూడ్డానికి. సో మంచి కలర్తో చాలా బాగుంది, చేస్తే కూడా రిజల్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో తప్పకుండా పర్చేస్ చేయండి కిట్ని. 600 రూపీస్ అవుతుంది మీకు ఈ కిట్. సో ఇది ఏంటి అంటే మీకు ఒక 5 టైమ్స్ కల్లా యూస్ చేసుకోవచ్చు. మంచి కిట్, హ్యాపీగా పర్చేస్ చేయండి. అండ్ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇది ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి, అన్నీ కూడా పింక్ కలర్లో ఉన్నాయి. జెల్ ప్యాక్ ఐడెంటిఫై చేసినా కూడా క్రీమ్ స్క్రబ్ ఐడెంటిఫై చేయలేము. ఇట్లాంటి టెన్షన్స్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఏది వస్తుంది, ఏది చేసుకోవాలి అని చెప్పి టెన్షన్ కూడా లేకుండా మీకు నేను స్టెప్స్ క్లియర్గా రాసి చూపిస్తాను, చూడండి. సో గాయ్స్ ఇక్కడ మీరు చెక్ చేసుకోండి, 1 2 3 4 నెంబర్స్ కూడా నేను మెన్షన్ చేసి పెట్టాను విత్ నేమ్స్తో. హ్యాపీగా మీరు యూజ్ చేయొచ్చండి కిట్ని. సో పర్చేస్ చేయండి డెఫినెట్లీ ఈ కిట్ని. అండ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను, వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అండ్ సిఓడి అయితే ఉండదండి, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. మీ స్కిన్కి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా తప్పకుండా ఫేషియల్ చేసుకోవాలి కాబట్టి గోల్డ్ బోర్ వచ్చేసింది. అండ్ ఇంకా బెస్ట్ ఏదైనా కావాలి అనుకుంటే ఫ్రూట్ ట్రై చేయండి, ఒక 2 మంత్స్ బాగుంటుంది. స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి. కిట్ కావాలి అనుకుంటే కిట్ని మీకు వీడియో ప్లే అవుతూ ఉంటుంది కదా, స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి. చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉన్నారు. అలా కాకుండా మీరు కిట్ మాత్రమే స్క్రీన్ షాట్ తీసి పెట్టడం మర్చిపోకండి. అండ్ ఇలానే తీసుకోవాలా అని ఏం లేదు, ఇలా కూడా తీసుకోవచ్చు, బిగ్ కిట్ కూడా తీసుకోవచ్చు. బట్ మీకు కిట్ వచ్చేసేసి కాస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి నేను స్మాల్ అనేది చూపించాను అనమాట. సో మనకి ఈచ్ వన్ 850 పడుతుందండి కిట్ వచ్చేసేసి. 4 కిట్స్ అనమాట. 4 కిట్స్ కూడా మీకు 3400 అనేది పడుతుంది. సో కావాలంటే ఇది కూడా పర్చేస్ చేయండి, మీ ఇష్టం, మీ చాయిస్. బట్ నా సజెషన్ అయితే ఇదంతా మీకు వేస్ట్ అయిపోతుంది. అండ్ ఇది బెస్ట్, ఒక 600లో కంప్లీట్ అయిపోతుంది. హ్యాపీగా ఒక 5 టైమ్స్కి మీరు యూజ్ చేసుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ రావు. చేస్తూ ఉంటే ఇంకా అర్థమవుతుంది కదా. సో
అట్లా అని చెప్పిన వాళ్ళకి థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్లో చూసి సేమ్ అలానే కాపీ చేయడం అండ్ డైలాగ్స్ కాపీ చేసేస్తారు. అండ్ నేను ఏదైనా ఆఫర్స్ పెడితే ఆఫర్స్, షిప్పింగ్ చార్జెస్ తగ్గిస్తే షిప్పింగ్ చార్జెస్ తగ్గించడం, గివ్ అవేస్ పెడితే గివ్ అవేస్ వాళ్ళు కూడా పెట్టుకోవడం, ఇలా అన్నీ చెప్తారు. అండ్ నేను ఫీడ్బ్యాక్స్ కూడా చెక్ చేసి టిప్స్ ఏదైనా షేర్ చేస్తాను, ఇలా కాదండి ఇలా చేసుకోండి అని చెప్పి, అది కూడా కాపీ కొట్టేస్తున్నారు. సో చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎవరైనా కాపీ చేస్తున్నారు మన వీడియోస్ అంటే కొంతమంది నాతో షేర్ చేస్తున్నారు కదా, మీకు కూడా అలా షేర్ చేసుకోవాలనిపిస్తే డెఫినెట్లీ నాకు షేర్ చేయండి. బ్యూటిఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోతో కలుద్దాము. మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తాయి మీకు. సో సబ్స్క్రైబ్ అయితే డెఫినెట్లీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో రాబోతుంది అన్నది కూడా ఒకసారి చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసేసి శాండిల్ పౌడర్ అండి, ఒరిజినల్ పౌడర్. మీ స్కిన్ మీద ఉన్న స్పాట్స్ అండ్ యాక్ని, పిగ్మెంటేషన్ అన్ని తగ్గిస్తూ వైటనింగ్ కోసం ఈ ఫేస్ ప్యాక్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. బాయ్.